హే ఫ్రెండ్స్, మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి వీడియో అయితే వచ్చేసిందనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాలో ఉండొచ్చు, ఎఫ్బీలో ఉండొచ్చు, ఒకటే మెసేజ్ చూస్తున్నారనమాట. భారతీయుడు 2 కలెక్షన్స్ ఎంత అని ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తున్నారనమాట. సో కలెక్షన్స్ ఏది రియల్ ఏది ఫేక్, నిజంగా ఎంత వచ్చాయి అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అండ్ గేమ్ చేంజర్ గురించి కూడా కొంతమంది భయపడుతున్నారు. దాని గురించి కూడా లాస్ట్లో చిన్న క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాకి ఆల్మోస్ట్ 150 కోట్లు అయితే పెట్టడం జరిగింది. సినిమా 100 కోట్లలో అయిపోయింది. కాకపోతే మన కమల్ హాసన్ గారు ఉన్న పలంగా రెమ్యునరేషన్ అయితే పెంచడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆయనకి భారతీయుడు సినిమా చేయడం ఇష్టం లేదు. అయినప్పటికీ ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చి మరి బాగా ఇన్వెస్ట్ చేశారు. 150 కోట్లు అయితే అటు ఇటుగా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోబో 2.0 కన్నా ఈ సినిమా అయితే చాలా అంటే చాలా తక్కువ పెట్టుబడి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకున్నట్లయితే పెట్టినటువంటి ఆ 150 కోట్లకి ఒత్తాడే కనపడేది అనమాట. ఆ సాంగ్స్ అయి ఉండొచ్చు, కంబ్యాక్ భారతీయుడు అనేటటువంటి ట్రెండ్ అయి ఉండొచ్చు, ప్రతి దాని మీద మన భారతీయుడు విగ్రహాలు పెట్టడం, ఫ్లెక్సీలు పెట్టడం, నాకు తెలిసి దానికే కొన్ని కోట్లలో ఖర్చు పెట్టాలి. ఇంకా అవసరం లేకుండా కొంతమంది కాస్ట్ అయితే పెట్టారనమాట. కొంతమంది విలన్లు అయితే పెట్టారు, దానికే ఉండొచ్చు. కొద్దిగా గ్రాఫిక్స్ అయితే పెట్టారు, వాటికే ఉండొచ్చు. అండ్ టైటిల్ కార్డ్స్ అయి ఉండొచ్చు, వాటికైతే కానొస్తున్నది ఫస్ట్ హాఫ్. లైక్ సెకండ్ పార్ట్ లో చూసుకున్నట్లయితే ఆ సినిమాను చూపించారు మధ్య మధ్యలో, దానికే తట్టుగా పెట్టుంటారు. సో సినిమా ఫస్ట్ డే వచ్చేసి 25 కోట్లు అయితే వసూలు చేసింది. ఇంకనైనా కానీ సినిమా ఆల్మోస్ట్ 125 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అందుకున్నట్టు. ఆ తర్వాత ఇక 3 గురించి మనం ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో నేను దీని గురించి కల్కి గురించి కూడా మాట్లాడాలన్నమాట. ఎందుకంటే కల్కి సినిమాకే బీభత్సమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నప్పుడు చాలా మంది ఏం మాట్లాడారో తెలుసా. అందులో చూసుకున్నట్టయితే అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు. అందుకే ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. వచ్చిన కలెక్షన్ లో ప్రభాస్ దట్ ఉంటుంది అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. మరి ఇక్కడ కమల్ హాసన్ గారు సోలో మూవీ రిలీజ్ చేశారు. అయినప్పటికీ కనీసం 50 కోట్లు రాలేదు. అక్కడ కల్కి సినిమాకి 190 కోట్లు వచ్చినట్టయితే అందులో మన కమల్ హాసన్ గారికి కొద్దిగా షేర్ తీస్తే ఎట్లేదన్నా ఒక 50 కోట్లు ఉండాలి కదా. మరి భారతీయుడు మరి చిన్న డైరెక్టరా కానే కాదు, శంకర్ గారు అనమాట. శంకర్ అంటే బయట ఏ రేంజ్ లో ఏ క్రేజ్ ఉంది అనేటటువంటిది మీకు తెలుసు. అయినప్పటికీ 25 కోట్లగా సినిమా పరిమితమైంది. అది పాన్ ఇండియా మూవీ. హిందీలో రిలీజ్ అయింది, తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అయింది. మంచి క్రేజ్ ఉన్నటువంటి కమల్ హాసన్ గారు, బేభత్సమైనటువంటి శంకర్ గారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంది, హీరోని చూసే సినిమాకి వస్తారు, హీరోని చూసే కలెక్షన్స్ అయితే కుదిరితే. ఇక్కడ ప్రభాస్ హీరో కాబట్టి అండ్ మన కొత్తగా ఉంది ట్రైలర్ అనేటటువంటి ఉద్దేశించి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో వినూత్నమైనటువంటిది, ఇంకో కొత్తది ఏంటంటే భారతీయుడు 2కి జరిగినటువంటి ప్రమోషన్ లో కనీసం రూపాయి ప్రమోషన్ లో కూడా కల్కి మూవీకి జరగలేదు. ఇది మీ అందరికీ తెలుసు అనమాట. అక్కడ తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు, హిందీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు, తమిళ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. వేరే వేరే వాళ్ళని పెయిన్ గెస్టులుగా పిలిచారు, అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. కమల్ హాసన్ గారు మాట్లాడారు, శంకర్ గారు మాట్లాడారు. అయినా కానీ ముఖ్యమూలిగా వచ్చింది 25 కోట్లే. ఫస్ట్ డే ఈ విధమైనటువంటి కలెక్షన్స్ వస్తే మరి ఇవాళ ఎంత కలెక్షన్స్ వస్తాయి, రేపు ఎంత కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటిది ఆ దేవుడికే తెలియాలి. మరి సినిమా నువ్వు రివ్యూ ఇచ్చిన తర్వాత కూడా ఫ్లాప్ అయిన బ్రో అంటే నాకు నచ్చింది భయ్యా. ఇది నా ఒపీనియన్ కాదనమాట. చాలా మంది నీ ఒపీనియన్, ఇది వేరే ఒపీనియన్ వాడుతుంటారు. కానీ నేను జెన్యూన్గా చెప్తాను, ఒకసారి వెళ్ళి ట్రై చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను కమింగ్ టు ది గేమ్ చేంజర్ మూవీ. గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే శంకర్ గారిది అదే కదా తర్వాత సినిమా, మరి దాన్ని ఎలా తీసుకోవడంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతీయుడు 2 షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో గేమ్ చేంజర్ మీద బాగా కసిగా పనిచేసిండు మన శంకర్ గారు. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా మొన్నే కంప్లీట్ చేసేసింది అనమాట. సో భారతీయుడు 2 మళ్ళీ కంటిన్యూ చేసిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. అంటే టైం పాస్ గా తీసినటువంటి మూవీ భారతీయుడు మూవీ. టైం పాస్ గా తీసింది, ఎఫెక్ట్స్ పెట్టి తీసింది అయితే కొద్దిగా తేడా ఉంటుంది. మరీ తమిళ ప్రొడ్యూసర్లు అంతా ఎడ్డ ప్రొడ్యూసర్లు, మన తెలుగు ప్రొడ్యూసర్లు కాదు. దిల్ రాజు గారు ఈ సినిమా కోసం తన ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి మరి సినిమాలు చెప్తాను కాబట్టి మినిమం ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గేమ్ చేంజర్ గురించి ఎవరు కూడా మనది పడమాకండి, దిగులు పడమాకండి. ఓకేనా, మరి బాయ్, ఉంటాను, నమస్కారం.